కాసుల ప్రసన్న గారు జ్యోతిని వెలగాల్సిందిగా కోరుచున్నాం. అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారి జ్యోతి ప్రచారణ, అలాగే కళ్యాణ్ ప్రిన్సిపల్ మనోజ్ స్వామి సారిచే, అలాగే మన గౌరవ అధ్యక్షులు దేవరెడ్డిపల్లి రాజేష్ గారి జ్యోతి ప్రచారణ, దగ్గర సార్ కెమెరా పై చెప్పాలి సార్ ఏ కెమెరా చెక్ చేస్తున్నారు వీళ్ళని, వెనక్కి రామని వీళ్ళని ఉండమని వాళ్ళు అట్లే చెప్పనా ఓకే. అమ్మాయికి 1000 రూపాయలు బహుమతిగా ఇస్తున్నారు. అలాగే రాయదుర్గ వినాయక ఉత్సవ సమితి వైస్ ప్రెసిడెంట్ అయిన మన గిరీష్ అన్న గారు అమ్మాయికి 500 రూపాయలు బహుమతిగా ఇస్తున్నారు. చాలా సంతోషం, తల్లిదండ్రులని నిజంగా అభినందించాలి. చాలా గొప్ప విషయం. అమ్మాయి అసలు లీనమై డ్యాన్స్ చేసింది, సూపర్. మీ అందరి ఆశీస్సులు ఉండాలి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఈ అమ్మాయి మంచి స్థాయికి ఎదగాలి. బాలమేధావి స్కూల్లో ఇలాంటి డైమండ్స్ చాలా ఉన్నాయని మాకు తెలుసు. ఎందుకంటే వన్నూరు సమ్మ గారు చూసాం కదా, చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా సాంప్రదాయంగా ఉంటారు. వాళ్ళ స్కూల్లో ఇలాంటి డైమండ్స్, నవరత్నాలు ఖచ్చితంగా మనం చూడగలం. చాలా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇలాంటివి చూసినప్పుడు నిజంగా మేము ఇంత కష్టపడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం మీకోసం, మీకు ఆనందాన్ని ఇవ్వడం కోసం. నిజంగా ఇదే కదా ఆనందం అంటే. ఇలాగా మనం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సాహాన్ని అందిస్తూ మేము మీతో పాటు ఉంటామని మన బాలమేధావి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ గారు వన్నూరు స్వామి గారు ఎప్పుడు మాకు వెన్నుతట్టి చాలాసార్లు మేము ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే ఇస్తూ, ఇలా చేయాలి అలా చేయాలని సలహాలు సూచనలు ఇస్తూ మాకు వెన్నుతట్టి, మాకు అంత టైం లేదు, నిజంగా టైం లేదంటే మేము వస్తుంటే మీరు నిజంగా ఎంత మీ పనులు వదులుకొని మీరు కష్టపడి
ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. మన ఏరియాలో దాదాపు మనకు తెలిసిన 2-3 జిల్లాల్లో ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడ జరగదు, మన రాయదుర్గంలో జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ఇలా బాలమేధావి స్కూల్ కూడా చాలా తోడ్పాటును అందించింది. వాళ్ళు మనకు ఇలాంటి కార్యక్రమానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా ఇలా స్కూల్ పిల్లలు తీసుకొచ్చి ప్రతిభను చూపించి ఈ కార్యక్రమాన్ని, ఈ సంస్కృతి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నిజంగా సార్ని మేము ఎప్పుడు చూసినా, మేము ఎంత టెన్షన్లో పోయినా కూడా మా సమస్యలు ఉంటాయి, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామన్నప్పుడు ఆర్థిక సమస్యలు కానీ లేదంటే రకరకాల సమస్యలు ఉంటాయి, ఏర్పాట్ల విషయం కానీ ఎంత టెన్షన్తో మేము సార్ దగ్గరికి వెళ్ళినా సార్ని చూస్తూనే ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళ అయిపోతాం, కూల్ అయిపోతాం. అంత కూల్గా ఉంటారు. ఎంత టెన్షన్ ఉన్నా కూల్ అయిపోవాల్సిందే. అందులో తర్వాత మళ్ళీ కూల్ డ్రింక్ తీసుకొస్తారు. కూల్ డ్రింక్ తాగాల్సిన పని లేదు, అప్పటికే చల్లబడి ఉంటాము. అంత కూల్గా మేనేజ్ చేస్తారు. నిజంగా అంటే ఓపిక అంటే ఎలా ఉండాలో సార్ని చూసి నేర్చుకోవాలి. చాలా పిల్లలు కూడా అక్కడ కళ్యాణ్ స్కూల్ కూడా చాలా విశాలంగా ఉంది. అసలు ఆహ్లాదకరమైన వాతావరణం, ఫుల్ చెట్లు పెంచినారు. చెట్ల కింద పిల్లలు, మేము చాలాసార్లు పోయినాం, పిల్లలు చెట్ల కింద ఆటలాడుతూ ఉంటారు, భోజనం చేస్తూ ఉంటారు. నిజంగా ఒక పిక్నిక్ ప్రాంతానికి పోయినట్లు ఉంటుంది ఆ స్కూల్. అసలు స్కూల్ వాతావరణం ఎక్కడో ఓకే స్కూల్కి పోయినాము వచ్చినాము, కాంక్రీట్ గోడల మధ్య పోయినాం కూర్చున్నాం వచ్చినాం అని కాకుండా చాలా విశాలమైన స్కూల్లో చెట్లు అన్ని రకాల. సారు ఎక్కడ మనీ స్పెండ్ చేయాలా, ఎక్కడ చేయకూడదు అనేది సార్ని చూసి నేర్చుకోవాలి. నిజంగా చాలా అద్భుతంగా, అంటే విలాసవంతానికి పోకుండా స్కూల్ని ఎక్కడెక్కడ మనం ఇంప్రూవ్ చేయొచ్చు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఏమేమి చేయొచ్చు అనే విషయంలో సార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అది నేను గమనించాను. నిజంగా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాలమేధావి స్కూల్ పిల్లలు ఎరగదీస్తున్నారమ్మా. మన ట్రేడ్ మార్క్ హిందూ మహాగణపతి ట్రేడ్ మార్క్ ఒకటి మనం మర్చిపోతున్నాం. ఏమది? మేము ఈ మొబైల్ ఒకసారి బయటికి తీయండి. మీ అందరి మొబైల్, పెద్దోళ్ళందరూ ఒక్కసారి మొబైల్ బయటికి తీసి టార్చ్ లైట్ ఆన్ చేయండి. మీ మొబైల్లో లైట్స్ ఆఫ్ చేయండి. హిందూ మహాగణపతి ఉత్సవ సమితి తరఫున శ్రీ బాలమేధావి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ వనరు సంసార్ గారికి మా చిరు కానిక మన కోశాధికారి సత్యనారాయణ చేతుల మీదుగా అందించాలని కోరుతున్నాం. దయచేసి స్వీకరించాలి సార్. థ్యాంక్ యూ సార్.